ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒక షేప్‌లో ఫోటో ఎలా ఫిల్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా యాప్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. డిలీట్ అయితే చేయండి. చేసినట్లయితే పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీరు ఏ షేప్ అయితే యూజ్ చేయాలనుకున్నారో ఆ షేప్ అయితే తీసుకోండి. నేనైతే ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఇమేజ్‌లు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇమేజ్‌లు అయితే ఉంది. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది. కింద లేయర్స్ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ క్లిక్ చేయనట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. పక్కన సెట్టింగ్ అయితే ఆన్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. స్క్రోల్ చేయనట్లయితే ఎరాజ్ కలర్ దాన్ని అయితే క్లిక్ చేయనట్లయితే పిఎన్జీ రూపంలో అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరైతే టిక్ అయితే చేసేయండి. మీరు పర్ఫెక్ట్ సైజులో మిడిల్ సైజులో పెట్టుకొని మిడిల్ సైజ్ పైన లేయర్ ఆన్ చేసి లాక్ అయితే వేసేయండి. ఇప్పుడు మీరు కదపకుండా ఉంటుంది. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఆన్ చేసి మీరు ఆ బ్రష్లో ఏ ఫోటో అయితే ఫిల్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ అయితే తీసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్క్రోల్ చేయనట్లయితే ఒపాసిటీ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి ఒపాసిటీ తగ్గించినట్లయితే ఆ షేప్లో మీ ఫోటో ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. మీరైతే పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఒపాసిటీ తగ్గించినట్లయితే ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఒపాసిటీ ఫుల్గా పెంచి టిక్ అయితే చేసి పైన షేర్ క్లిక్ చేసి అల్ట్రాలో సేవ్ అయితే చేసాను ఫ్రెండ్స్. సేవ్ చేసినట్లయితే బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ షేప్ని కూడా సేవ్ అయితే చేసాను ఫ్రెండ్స్. అల్ట్రాలో సేవ్ చేయనట్లయితే మీకు హెచ్డీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. న్యూ టెక్స్ట్ దాన్ని కూడా డిలీట్ చేశాను ఫ్రెండ్స్. పైన మళ్ళీ గ్యాలరీ ఆన్ చేసి ఇంతకుముందు సేవ్ చేసుకున్న షేప్ని యాడ్ చేసుకొని యాడ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. పక్కకు కానీ స్క్రోల్ చేయనట్లయితే టెక్స్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి ఫోటో అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో క్రాప్ చేయకుండా అలాగే టిక్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయనట్లయితే మీ ఫోటో అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఫ్రెండ్స్. పక్కన లేయర్ ఆన్ చేసి ట్రాన్స్లేట్ క్లిక్ చేయనట్లయితే మీ ఇమేజ్ పిఎన్జీ రూపంలో అయితే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో మీరు పర్ఫెక్ట్గా పెట్టుకొని పైన షేర్ క్లిక్ చేసి మీ ఇమేజ్ని అల్ట్రాలో అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీ ఇమేజ్ క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి గ్యాలరీ ఆన్ చేసి నేనైతే ఇంకో షేప్లో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇమేజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇమేజ్ ఏ విధంగా అయితే వస్తుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చి మీకు పర్ఫెక్ట్ సైజులో పెట్టుకొని లాక్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. అప్పుడు కదపకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఆన్ చేసి మీరు ఆ షేప్లో ఏ ఫోటో అయితే ఫిల్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నాను. ఆ షేప్కి తగ్గ క్రాప్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ దాకా చాలు అనేసి ఇక్కడ దాకా క్రాప్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా జూమ్ చేసి ఒపాసిటీ తగ్గించినట్లయితే ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మనకు. మీరైతే పర్ఫెక్ట్గా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఒపాసిటీ పెంచేసి టిక్ అయితే చేసి సేవ్ అయితే చేసాను ఫ్రెండ్స్.
మొత్తం బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఆన్ చేసి ఇంతకుముందు సేవ్ చేసుకున్న పిఎన్జిని అయితే టిక్ అయితే ఇచ్చేయండి. ఏ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు సెట్టింగ్ ఆన్ చేసి సెట్టింగ్స్ టెక్స్ట్ ఆన్ చేయనట్లయితే దాంట్లో ఇమేజ్ అయితే మీరు క్రాప్ చేయకుండా టిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు స్టోక్ కావాలన్నా మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే స్టోక్ అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. స్టోకు షాడో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. షాడో ఇమేజ్ అయితే అల్ట్రాలో అయితే సేవ్ అయితే చేసాను ఫ్రెండ్స్. ఇమేజ్ అయితే హెచ్డీలో అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాప్ అయితే ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో సూపర్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.